హాయ్, ఎలా ఉన్నారు? మళ్ళీ వచ్చేసిందా ఆంటీ, మాకు ఏదో ఒకటి చెప్పడానికి అనుకుంటున్నారా? మీకు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చారండి ఈరోజు. అవును, టైం 11 అయింది. జ్యూస్ తాగేశారు అందరూ? తాగలేదనుకో, తాగేసేయండి. ఈరోజు ఒక మంచి టాపిక్ అండి. ఏం టాపిక్ అంటే మల్టీగ్రెయిన్ గోధుమ పిండి గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఈ మల్టీగ్రెయిన్ గోధుమ పిండి నేను ఎప్పుడు ప్యాకెట్స్ కొనండి, ఎప్పుడు ఇంట్లోనే వేయించుకుంటాను. అంటే మనం ప్యాకెట్స్ తెప్పించుకున్నాం అనుకోండి, దాంట్లో పాలిష్ చేసేసి పిండి పట్టేస్తాం అనమాట. దాంట్లో మనకు కావాల్సిన విటమిన్స్ కానీ ఫైబర్ కానీ ఏం ఉండవు అనమాట. నేను కూడా ముందు ప్యాకెట్సే వాడేదానండి, నాకు కూడా ఏం తెలీదు. తర్వాత ఒక 12 ఏళ్ల క్రితం నేను యోగాలో జాయిన్ అయ్యాను. అప్పుడు ఒక 4 కేజీలు నేను ఉండదానికన్నా 4 కేజీలు ఎగస్ట్రా ఉండేదాన్ని. సరే సార్ ఏమన్నాండి, ఇంకా డైటింగ్ చేయమ్మా కొంచెం అన్నారు. సరే అప్పుడు గోధుమ పిండి ఏం వాడుతున్నావు అంటే నేను ప్యాకెట్స్ వాడుతున్నాను సార్ అని చెప్పాను. సరే మా ప్యాకెట్స్ వాడుతున్నావు కదా, ప్యాకెట్స్ వాడదు, ప్యాకెట్స్ మానేసాయి, నేను గోధుమ పిండి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నీకు చెప్తాను, ఆ కొలత ప్రకారం నువ్వు గోధుమ పిండి తయారు చేసుకో, చాలా మంచిది అన్నానండి. నేను అప్పటి నుంచి అదే గోధుమ పిండి వాడతానండి. మీతో ఈరోజు నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేయడానికి వచ్చాను. మీరు కూడా ఇలాంటి గోధుమ పిండి వాడుకోండి, హెల్త్కి చాలా మంచిదండి ఇది. నేను ఈరోజు మీకు గోధుమ పిండి ఎలా వాడాలో, దీన్ని ఎలా కొలతలు చెప్తాను. నేను వచ్చి 3 కేజీలు గోధుమలు తెప్పించుకుంటానండి ప్రతి నెల. నాకు ఈ పిండి 1 మంత్ వస్తుంది. ఈ 3 కేజీల గోధుమ పిండికి జొన్నలండి, జొన్నలు తెలుసు కదా, జొన్నలు 1/4 కేజీ, సజ్జలండి, సజ్జలు 1/4 కేజీ, రాగులండి, రాగులు 1/4 కేజీ, తర్వాత మనం పుటానా పప్పు చట్నీ చేసుకుంటాం కదా పప్పు, అది ఒక 1/4 కేజీ, సోయా అండి, ఇది సోయా తెలుసు కదా, ఇలా ఉంటుంది, ఇది వచ్చి 150 గ్రాములు, ఇది బార్లీ అండి, బార్లీ వచ్చి 150 గ్రాములు, ఇది ఓట్స్ అండి, ఇది ఓట్స్ నేను 1/4 కేజీ వేసాను, ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ముందు ఈ గోధుమలు ఎండలో పెట్టేసేయండి, తర్వాత ఒక బాండీ, ఇవన్నీ కలిపేసేసి ఒక బాండీలు పెట్టుకొని అన్నీ వేయించుకోండి. అంటే ఓట్స్ వేయద్దు, ఎందుకంటే ఓట్స్ వేసారనుకో తొందరగా మాడిపోతాయి అన్నమాట. ఇవన్నీ కలిపి కొంచెం దూరగా వేయించుకోండి. వేయించుకున్నారనుకో మీకు మంచి స్మెల్ వస్తుంది, పిండిలో చాలా బాగుంటుంది పిండి స్మూత్గా. ఇవన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ ఓట్స్ వేసి వేయించుకొని తర్వాత చల్లారిన తర్వాత గోధుమలు కలిపేసేసి పిండి ఆడించేసేయండి. మీకు దగ్గరలో మిషన్ ఉంటే ఇంకేం చేస్తారు, ఇంకా పిండి ఆడించుకోవడానికి వీలు లేని వాళ్ళు ప్యాకెట్స్ కొనాల్సిందే. ఇప్పుడు మాకంటే దగ్గరగా మిషన్ ఉంది కాబట్టి నేను ప్యాకెట్స్ వాడుకుంటాను. తర్వాత మీకు మంచి ఇలాంటి గోధుమ పిండి వచ్చేస్తుందండి, ఎంత మెత్తగా ఉంటుంది తెలుసా అసలు. దీంట్లో విటమిన్ చాలా ఉంటాయండి, B6, మన బాడీకి B6, B9, ఫైబర్ అనమాట, బూస్టర్స్, ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉంటారు వాటి. ఈ బూస్టర్స్ మనకు చాలా మంచిదండి, ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయన్నమాట. అందుకని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి గోధుమ పిండి వాడుకోండి. తర్వాత డైటింగ్ చేసేవాళ్ళు మటుకు తప్పకుండా ఇలాంటి గోధుమ పిండి వాడండి, ఎందుకంటే ఇవన్నీ ధాన్యాలండి, ధాన్యాలు మనం వాడుకోవాలి, ఎక్కువగా ధాన్యాలు వాడుకుంటే మనకు చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. ఈ గోధుమ పిండి ఇప్పుడు 10 కేజీల నుంచి 20 కేజీలు వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు మటుకు 2 సార్లు పుల్కాలు తినొచ్చండి. కొంతమంది ఏం చేస్తారంటే మాకు పులక పడదండి, గోధుమ పిండి పడదు, వేడి చేస్తుంది అన్నప్పుడు ఏం చేస్తాం మనం, ఇంకా అందుకని నేను ఏం చేస్తానంటే పొద్దున్న పూట మధ్యాహ్నం పూట మటుకు రైస్ తినేసేయండి, ఏదో కొంచెం, రాత్రి మటుకు తప్పనిసరిగా గోధుమలతో పుల్కా తయారు చేసుకొని 2-3 తినేసేయండి. ఒక కర్రీ మనకు ఒక 1/4 కేజీ కర్రీ తిన్నా పర్వాలేదు, 1/4 కేజీ కర్రీలో మనకు 50 క్యాలరీసే ఉంటాయి కాబట్టి 1/4 కేజీ కర్రీ హ్యాపీగా తినేసేయచ్చు. మీరు డైటింగ్ చేసేవాళ్ళు మటుకు తొందరగా తినేయాలండి, 6:30-7 లోపల తినేయాలండి, తింటేనే మీరు వెయిట్ తగ్గుతారు. అది ఎందుకో కూడా నేను రీజన్ చెప్తాను. ఇప్పుడు మీకు ఈ రీజన్ కూడా చెప్తానండి, గోధుమల్లో ఎందుకు తినమంటారు, రైస్ ఎందుకు వద్దంటారు, ఆ రీజన్ కూడా చెప్తానండి. తర్వాత 100 గ్రాముల రైస్లో మనకు 350 క్యాలరీస్ ఉంటాయండి, గోధుమల్లో కూడా మీకు 350 క్యాలరీస్ ఉంటాయి, అంటే 2 సమానం అన్నమాట. మనం రైస్ తినేటట్టయితే ఒక 100 గ్రాముల రైస్ అన్నం వండుకుంటాము, దాంట్లో కూర కర్రీ కలిపి తినేస్తాం కదా, మనకు 350 క్యాలరీస్ రైస్లో వచ్చేస్తాయి, కూరలో ఒక 50 క్యాలరీస్ వచ్చేస్తాయి, ముందు 400 క్యాలరీస్ మనకు వచ్చేస్తాయి. అదే మనం గోధుమలు తిన్నామనుకో ఇంత ముద్ద కలుపుకుంటాం కదా, ఇంత ముద్ద ఎంత లేదన్నా కూడా 25 గ్రాముల కన్నా
ఎక్కువ ఉండదండి. మనం 3 పుల్కాలు తిన్నా కూడా 75 గ్రాములు. పోయి 4 పుల్కాలు తినండి 100 గ్రాములు. తర్వాత పావు కేజీ కర్రీ 50 గ్రాములు. అంటే 150 గ్రాములు. మీకు 400 క్యాలరీస్ గ్రాములు ఎక్కడ, 300 గ్రాములు కదా. అందుకని డైటింగ్ చేసేవాళ్ళు గోధుమలకు తినండి, క్యాలరీస్ మీకు తగ్గుతాయి అని చెప్తారనమాట. అందుకని డైటింగ్ చేసేవాళ్ళు మటుకు గోధుమలు తప్పకుండా వాడండి. తర్వాత అసలు తొందరగా తినమంటారు కదా, 7 గంటలకు తినేసేయండి అంటారు కదా, దానికి కూడా మీకు రీజన్ చెప్తానండి. ఇప్పుడు మనం 6:30, 7 కంతా తినేసామనుకో, మనం 10 గంటలే పడుకుంటాం కదా. ఇప్పుడు టీవీ చూస్తాం అంతా, మనం ఎప్పుడు తొందరగా పడుకోవడం లేదు, 10 అవుతుంది. మనం 7 నుంచి 10 వరకు ఏదో పని చేస్తూనే ఉంటాం, గమ్ముగా ఉండం కదా. మన లేడీస్ ఇంట్లో ఏదో పనులు, పిల్లల పనులు ఇవి అవి అన్నీ ఉంటాయి, చేసుకుంటానే ఉంటాము. అప్పుడు ఏమవుతుందంటే మనం తిన్నప్పుడు మనకు ఉన్న క్యాలరీస్ మనం చేసే పనికి సరిపోతాయండి, మనకు సరిపోతాయి. మనం పడుకుంటాము, ఇప్పుడు 10 అయింది పడుకుంటాము, మన క్యాలరీస్లో ఒంట్లో ఏం లేవు, మనం తిన్నదంతా అరిగిపోయింది, మనకు ఒంట్లో ఏమీ లేవు. మనకు పడుకున్నా కూడానండి మనకు గంటకు 60 క్యాలరీస్ ఖర్చు అవుతాయి. 60 క్యాలరీస్ మనకు ఖర్చు అవ్వాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? మన బాడీ మన కొలెస్ట్రాల్ నుంచి 60 క్యాలరీస్ మనకు ఎంతసేపు పట్టుకుంటామో అన్ని క్యాలరీస్ తీసుకుంటూ ఉంటుంది. అందుకని మన ఒంట్లోంచి పోతుంది కదా, మన ఫ్యాట్ అంతా పోతుంది. అందుకని మనం ఆటోమేటిక్గా తగ్గుతాం అనమాట. అందుకని డైటింగ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ అదనమాట రీజన్, తొందరగా తినండి అని చెప్పడానికి అది రీజన్. అందుకని అందరూ కూడా డైటింగ్ చేసేవాళ్ళు కానీ మామూలు వాళ్ళు కానీ తొందరగా తినేసేయండి, 7 గంటలకంతా కంప్లీట్ చేసేయండి. లేదు పోనీ 8 అంతవరకే, కానీ అంతకన్నా 9 గంటలకైతే, నేనైతే బయట వెళ్ళొచ్చాను 9 అయితే అసలు ఏం తిన్ను మామూలుగా ఒక కప్పు పాలు తాగి పడుకుంటాను అంతే. ఇంకా లేట్గా తినండి, లేట్గా హెవీ డైట్ కూడా ఎప్పుడు తీసుకోనండి. ఫ్రూట్స్ ఒకరోజు లేదంటే ఒకరోజు పుల్కాలు అంతవరకు తీసుకుంటాను. నేను ఈ డైటింగే వాడతానండి. నేను 12 సంవత్సరాల నుంచి ఒకే డైట్ వాడతానండి. ఈ డైట్ ఆ డైట్ ఏం మార్చనండి. మా సార్ ఏం చెప్పారు అదే డైట్ వాడతాను. 1 కేజీ కూడా పెరగలేదండి. ఇంత 12 ఏళ్ళ నుంచి 1 కేజీ పెరగలేదు, 1 కేజీ తగ్గలేదు, ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. అందుకనే నా హెల్త్ బాగుంది, ఫిట్గా ఉన్నాను. కాబట్టి మీకు కూడా నేను ఏదో ఒకటి చెప్తూ ఉంటాను. మీరు అందరూ ఫిట్గా ఉండాలి, అందరూ బాగుండాలి. ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కారనుకో నేను చెప్పేవన్నీ మీకు వస్తూ ఉంటాయి. మంచి మంచి టాపిక్లతో మీ ముందు మళ్ళీ వస్తూనే ఉంటాను. నాకు అలవాటు అండి ఇది. నేను యోగా నేర్పిస్తాను పిల్లలకి, వాళ్ళకి కూడా ఏదో చెప్తూనే ఉంటాను అనమాట. ఇలా ఉండండి, ఇది తినండి, అది తినండి అని. ఇంకా వాళ్ళకి ఇప్పుడు మీకు కూడా చెప్తున్నానండి, మీరు కూడా మంచి డైట్ తీసుకొని మంచి ఫిట్గా ఉండండి. సరే, నేను మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటాను. పిల్లలకి అందరికీ బాయ్, పెద్దలకి అందరికీ నమస్తే.